ఉభయ గోదావరి జిల్లాలో 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇవ్వనుంది వైసీపీ అధిష్టానం. తూర్పు గోదావరి జిల్లాలో 3, పశ్చిమ గోదావరిలో 3ని మార్చాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, పెండం దొరబాబు, బాలరాజు, చిట్టిబాబు, ఎలీజా స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై నేడో రేపో అధికారిక ప్రకటన విడుదల కానుందంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీగా మార్పులు చేర్పులు ఉంటాయని ముందు నుంచి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలో కూడా 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపైన పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. హరీసా, ఇన్ఛార్జీల మార్పు అంశానికి సంబంధించి సీఎం జగన్ చాలా స్పీడ్ పెంచారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి ఒంగోలు జిల్లా అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి మొత్తం 11 చోట్ల మార్పులు చేసినటువంటి సీఎం జగన్ 3 సిట్టింగులకు పూర్తిగా టికెట్ లేదని చెప్పారు. ఇప్పుడు తాజాగా గోదావరి జిల్లాలపైన సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించినటువంటి మార్పులపైన కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి మార్పులు అంశానికి సంబంధించి ఫైనల్ గా డెసిషన్ కూడా తీసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఎవరెవరిని ఎక్కడెక్కడికి మార్చారనే దానిపైన ఫైనల్ గా ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేసినట్టుగా సమాచారం ఉంది. ఇందులో భాగంగానే మొత్తం 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గోదావరి జిల్లాలకు సంబంధించి 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదనేది స్పష్టం చేసినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే 3 ఎమ్మెల్యేలకు ఆల్రెడీ అధిష్టానం పిలిచి సంప్రదింపులు కూడా జరిపారు. మొన్న శుక్రవారం మిథున్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన సమాచారం కూడా అందించి వాళ్ళతో చర్చలు జరిపారు. ఈ రోజు సాయంత్రం 3 ఎమ్మెల్యేలు సీఎం జగన్ ని కలవబోతున్నారు. అయితే ఇందులో భాగంగానే మరొక 3 కూడా టికెట్ లేదనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించి 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లేదని తెలుస్తుంది. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 2, అలాగే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి 4, మొత్తం 6 సిట్టింగులకు టికెట్ లేదని అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తుంది. వివిధ సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణ ఇదంతా కూడా పూర్తిగా చేసిన తర్వాతే ఈ నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రధానంగా చూసుకున్నట్లయితే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి జగంపేట నియోజకవర్గానికి సంబంధించి జ్యోతుల సంటిబాబు, అలాగే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి పర్వత ప్రసాద్ తో పాటు పిఠాపురం నియోజకవర్గం పెండం దొరబాబు, అలాగే పీగన్నవరం నియోజకవర్గానికి సంబంధించి కొండేటి చిట్టిబాబు, ఈ 4 కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లేదని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే పోలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెల్లం బాలరాజు, అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలీజా, ఈ 2 కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి టికెట్ కోల్పోయిన వాళ్ళు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఈ రోజు సాయంత్రం 3 ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్ తో పాటు పెండం దొరబాబు 3 కూడా సీఎం జగన్ ని కలవబోతున్నారు. మిగిలినటువంటి 3 రేపు సాయంత్రం సీఎం జగన్ ని కలవబోతున్నారు. ఇప్పటికే తాడేపల్లికి రేపు రావాలంటూ కూడా మిగిలినటువంటి 3 ఎమ్మెల్యేలు కూడా సమాచారం ఇచ్చినట్టుగా సమాచారం అయితే మనకి అందుతుంది. మొత్తం ఈ రోజు రాత్రికి లేదంటే రేపు రాత్రికి ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 11 చోట్ల మార్పులు చేసినటువంటి సీఎం జగన్ ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మరికొన్ని మార్పులు కూడా చేయబోతున్నారు. తర్వాత మిగిలినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతుంది. ఇది మొత్తానికంటే పార్టీలో చాలా కీలకమైనటువంటి మార్పులకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వేగంగా దీనికి సంబంధించినటువంటి కసరత్తు చేయడం, మొత్తం డిసెంబర్ ఎండింగ్ నాటికి పూర్తి స్థాయిలో మార్పులన్నీ కూడా పూర్తి చేసి 175 స్థానాలకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ తో సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక పక్కా ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటున్నారని చెప్పొచ్చు. హరీష. రైట్, థ్యాంక్ యూ దుర్గా.